అక్క ఏం చెప్పలేదా? తను ఎప్పుడు బయలుదేరుతుంది? రేపు. రేపా? తను వెళ్ళడానికి ముందే అడిగి ఏంటో తెలుసుకో. ఏం తెలుసుకోవాలి? ఇష్టమా కాదా అని. మామా, ఈ గాలిని నువ్వు ఫీల్ అవుతున్నావా? టీచర్ దగ్గరికి వెళ్ళి నేనంటే ఇష్టమని అడగాల్సిన పని లేదురా. టీచర్కి నేనంటే ఇష్టమని నాకు తెలుసురా. టీచర్ ఎక్కడికి వెళ్ళినా అది మాత్రం మారదు. ఇంకోసారి బాగా చుట్టూ అప్పుడే కింద పడకుండా ఉంటుంది. ఆ జంతికలు తీసి ఇటువైపు పెట్టు. దీన్ని తీసి ఇక్కడ పెట్టు. 2 ప్యాకెట్లు జంతికలు కూడా పెట్టుండొచ్చు. అదే ఇంత చోటు ఉంది కదా. బరువు ఎక్కువైతే సెపరేట్ గా డబ్బులు అడుగుతారు. సరే, ప్యాక్ చేసేయన్నా. అక్క, నేను బయలుదేరుతాను. సరే, రేపు ఉదయం ఎన్నింటికి బయలుదేరాలి? ఉదయం 6 గంటలకు బయలుదేరాలి. రే, రేపు నువ్వు కూడా ఎయిర్పోర్ట్కి రా. వద్దు. ఏమైంది? రే, నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక కాల్ చేస్తాను. ఏరా, ఎక్కడున్నావు? ఏంది విషయం? మామ, తంబన్నూరు వరకు వెళ్ళాలి. తొందరగా రారా. సరే, వస్తానుండు.
రే మామా, ఆ అక్క వాళ్ళ చుట్టాలందరూ ఉన్నారా అక్కడ? ఆ అక్క మాలికి వెళ్ళినా కూడా వీళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళేటట్టు లేరు. నువ్వు రా, ఎక్కు. హలో. రే, టీచర్. నేను నా దీవికి వచ్చేసానురా. డంగత్తి. నేను ఇప్పుడున్న దీవి పేరది. అవును, మీ ట్రిప్ ఎలా సాగింది? ఆ ప్రాబ్లం ఏమీ లేదు. మెయిన్ దీవి నుంచి ఇంటికి రావాలంటే 3 గంటలు బోట్లోనే ట్రావెల్ చేయాలి. సరే, బ్యాలెన్స్ తక్కువగా ఉంది. అందరికీ ఫోన్ చేయాలి. మళ్ళీ చేస్తాను. అది కాదు టీచర్. కాల్ చేయడానికి సరిపడేంత బ్యాలెన్స్ లేదు. దయచేసి రీఛార్జ్ చేయండి. అన్నయ్య, 20 రూపాయల ఎయిర్టెల్ కార్డు ఇవ్వండి. ఇదిగో. ఈ కాల్ చేయడానికి సరిపడేంత బ్యాలెన్స్ లేదు. దయచేసి రీఛార్జ్ చేయండి. అన్నయ్య, ఛార్జ్ చేశాను కానీ కాల్ వెళ్ళట్లేదు. నీ దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది? 35 రూపాయలు. సరే, ఎక్కడికి కాల్ చేసావు? మాలిక్ చేశాను. మాలిక్ కాల్ చేసావా? మాలి చూడు, అక్కడికి చేస్తే నిమిషానికి 49 రూపాయలు. అన్నయ్య, 30 రూపాయలే ఉన్నాయి. హలో. టీచర్. రాయ్. టీచర్, పనిలో జాయిన్ అయ్యారా? జాబ్లో రేపు జాయిన్ అవ్వాలి. మరి ఉండడానికి? నేను ఇంకొక టీచర్ కలిసి ఒక రూమ్ తీసుకున్నాం. మా పక్కనే మిగతా సార్లు కూడా ఉన్నారు. చోటు చాలా బాగుంది. టీచర్, ఈ కాల్ చేయడానికి సరిపడేంత బ్యాలెన్స్ లేదు. దయచేసి రీఛార్జ్ చేయండి.
మరుపగుదియే ഇന്നലകളടങ്ങാതെ മനം തല്ലും കടൽ മാലയാ ഇരമ്പങ്ങൾ കാതോരം ഒടുങ്ങാതെയായി പാഴ്മരുവിലോ വനിയിലോ വിജനമാ മറവിലോ നിൻ രൂപം ആ കരതൊടാ കതിരിടാ നിനവു നീന്തി വരികയായി ഞാനും കാഴ്ചയാലേ വരയ്ക്കുന്നു ഞാൻ തീരം നിന്നഴകാലഴകായവിടം రేయ్ మధ్యాహ్నం బిర్యానీ పెడతారు ప్రొడక్షన్ అదేరా ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఊరికే చెప్పకరా. ఒక నిమిషం. ఆ. హలో. రే నువ్వెక్కడున్నావు? నేను ఫిలిం ఫెస్టివల్కి వచ్చాను. సరే రేపేంటి ప్లాన్? రేపు ప్లాన్ ఏం లేదు. నైట్కారా ఇంటికి వెళ్ళాలి. మర్చిపోయావా రేపు నీకు బర్త్డే? ఆ, నువ్వు ఒక పని చెయ్యి. రేపు పాలయం పబ్లిక్ లైబ్రరీ దగ్గరికి నాతో పాటు పనిచేసిన ఒక సార్ వస్తున్నారు. ఆయనకి నేను ఒక గిఫ్ట్ కొని పంపించాను. అది తీసుకొని తర్వాత నాకు కాల్ చెయ్యి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇదిగో హ్యాపీ బర్త్డే. టీచర్ మీరు రావడమే నాకు పెద్ద గిఫ్ట్. ముందు తీసుకో. రండి టీచర్, బండెక్కండి. నేటింగ్ గారి ఇంటికి వెళ్దాం. ఈరోజు అక్కడికి కరోలు వాళ్ళు వస్తున్నారు. కేక్ కటింగ్ అయిన తర్వాత రాత్రి డ్రాప్ చేస్తాను. ఎక్కు. మవ్య, ఏంట్రా ఈ రోజు లేట్ అయింది? అది సిటీకి వెళ్ళి వస్తున్నాను. ఆ, రండి టీచర్, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. రా. ఇదిగో. తీసుకుంటానులే. ఇది ఎందుకు ఇంకా తీసుకోవడం లేదు? దానికంటే ముందు నేను అడిగే గిఫ్ట్ ఇస్తారా? నాకొక ముద్దిస్తారా?
మరి అక్కడెక్కడుంటావమ్మా? నేను నా ఫ్రెండ్ ఒక ఇంటిని రెంట్కి తీసుకుని అందులో ఉంటున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చాలా కష్టపడ్డాం ఆంటీ. ఇప్పుడు పెద్దగా సమస్యలు ఏం లేవు, అడ్జస్ట్ అయిపోతున్నాం. రాయ్. మధ్యాహ్నం వస్తానని చెప్పి ఇప్పుడు వస్తావు నువ్వు. బర్త్డే కదా, అందుకని వాడు చాలా బిజీ. అమ్మా ఈసారి ఇంకా స్టార్ కట్టలేదా? ఏమిట్రా ఇలా అడుగుతున్నావు? నేను పైకెక్కి కట్టగలనా? సర్లే నేనే కడతాను. అమ్మా టీచర్కి ఎమర్జెన్సీ లైట్ ఇచ్చి పంపించు. సరే వెయిట్ చేయరా. అప్పడాలు వేపేశారా? ముందు ఇది పూర్తి చేస్తాను. దీనికి ఎంతైంది? 18,000. 18,000 రా. రేయ్ ఎలా సాగుతోందిరా? నిన్న న్యూ ఇయర్ పేరు చెప్పి ఎస్కేప్ అయిపోయాను. ఎల్లుండి మళ్ళీ వెళ్ళాలి. తను ఎలా చదువుతోంది? ఇదిగో చూస్తున్నావుగా, బాగా సాగుతోంది. ఓ అలా అంటున్నావా? అయితే నా అలాగే. ఏయ్, నీ జీవితం ఎలా ఉంది? చాలా కష్టమే. ఆహా. మాలిని టీచర్ నాతో ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు వెళ్ళానంటే 2-3 ఏళ్ల తర్వాతే తిరిగి వస్తాను. అయితే మరి వెకేషన్ టైంలో ట్యూషన్స్ చెప్తే అక్కడ డబ్బులు ఎక్కువ. వచ్చే డబ్బుల్ని వద్దనకూడదు. నానా, మనం కొత్త వ్యాగనర్ కొనుక్కుందామా? ఈ పాత బండి అమ్మేద్దాం. వద్దా? వీడి వల్ల ఇంటికి ఏ ఉపయోగం లేదు. ఇందులో వేరే కారు కొనాలంట. నువ్వు ఒక్కసారైనా అక్కడికి రా, ఆ ప్లేస్ చాలా అందంగా ఉంటుంది. నువ్వు వస్తే నాతో పాటే ఉండొచ్చు, లేదా టీచర్ సార్ ఇంట్లో ఉండొచ్చు. రేయ్, ఏంట్రా ఏం మాట్లాడలేదు? నీ కాలేజ్ కథలు చెప్పరా. నీ కాలేజ్ ఎలా ఉంది? కాలేజ్ हेलो मोहिंदर जी. घर में हाँ जी. कुछ अच्छा चलता है. आप कैसे हो? मैं ठीक हूँ. क्लाइंट का सारा डिटेल्स मनदीप के पास है.
రే నువ్వు ఈ కార్డు దగ్గర పెట్టుకో. నేను అక్కడి నుంచి పంపించే డబ్బంతా నాన్న వేస్ట్గా ఖర్చు పెడుతున్నారు. అందువల్ల కొత్తగా అకౌంట్ ఓపెన్ చేశాను. నేను డబ్బులు పంపించేటప్పుడు చెప్తాను. అకౌంట్లో చెక్ చేసి బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్తే చాలు. రే రేపు నీ ప్లాన్ ఏంటి? ఏం లేదే. నేను తంబానూరు వరకు వెళ్ళాలి. నా ఫ్రెండ్స్ వస్తున్నారు. వస్తావా? అలా అడిగితే ఏంటి, వస్తాను. క్రిస్టీ ఆ అమ్మ పిలుస్తోంది, తిని వెళ్ళు. రా.